ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిపై వస్తున్న ఆరోపణలను టీడీపీ నాయకుడు కాసిం వలీ ఖండించారు. తమ ఎమ్మెల్యేపై కోనేరు నాగేంద్ర సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం గురించి అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు. ఈ విషయమై మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించామని చెప్పారు. త్వరలో నిధుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి చెప్పినట్లు కాసిం వలీ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మా పార్టీ మా ఇష్టమే, నీకేం పని ఉంది? నువ్వు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు రామారావు గారు. ఆ రామారావు గారిని నువ్వు లెటర్ రైడ్ మీద పెట్టుకొని నువ్వు డైలీ తెలుగుదేశం సంబంధించిన ఎమ్మెల్యే గారిని, మా జయనేశ్వర రెడ్డి గారిని విమర్శిస్తే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు చేతులు కట్టుకొని ఉన్నారు. దయచేసి మీకు ఇది హెచ్చరిక అనుకోండి, ఏమన్నా అనుకోండి. మా మండల కమిటీ తరఫున నీకు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి రామారావు గారితో అయినా ఫోటో పెట్టుకొని మా ఎమ్మెల్యేని విమర్శిస్తే మా తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. జాగ్రత్త అని చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు మండలంలో జరిగే అభివృద్ధిని చూడండి. మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్వానూరు గుర్రాంధ్ర ప్రాజెక్టు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా పులిచింతల రిజర్వాయర్ను వెంటనే దాన్ని అధికారులపై ఒత్తిడి తెచ్చి రేపు ఎల్లుండో దాన్ని ఒక డీప్ను రెడీ చేసి పంప్ హౌస్ను 29వ తేదీ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా చిలుగు